హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న మండీ క్రూడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుంచి మండీ క్రూడ్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, బట్ లాస్ట్కి ఇప్పుడైతే టైం దొరికింది. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మండీ క్రూడ్స్ మెనూ అనమాట. మెనూ అయితే డిఫరెంట్గా ఉంది, వుడ్తో చేశారు. భలే అనిపించింది నాకైతే. నేను మెనూ చూస్తుంటే రియా అయితే అస్సలు చూడనివ్వట్లేదు, మొత్తం లాగేసుకుంటుంది. రేట్స్ ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను మెనూ అయితే చూపించాను మీకు. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మేము ఏం ఆర్డర్ చేస్తామో మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా, మండీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ మనకి దీని పక్కనే మండీ మాఫియా కూడా ఉందన్నమాట. రెండు పక్క పక్కనే ఉంటాయి. యాక్చువల్గా అసలు మండీ మాఫియాకే వెళ్దాం అనుకున్నాము, బట్ ఏమైందంటే కొంచెం అరేబియన్ స్టైల్లో ఉంటుంది అని విన్నాను. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఐడియా లేదు కదా, కొంచెం ఆగి వెళ్దాము, రివ్యూస్ చూసి వెళ్దామని చెప్పి ఆగానమాట. అండ్ మండీ క్రూడ్స్ అయితే చాలామంది చెప్పారు మండీ క్రూడ్స్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని, సో అందుకని వెళ్ళామన్నమాట. అండ్ లాస్ట్కి మండీ అయితే ఆర్డర్ చేసాము. సో ఈ మండీ ఏంటి అంటే బార్బిక్యూ మండీ అనమాట. మేము ఫుల్ ఆర్డర్ చేసాము, హాఫ్ కూడా కావాలంటే ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బార్బిక్యూ పీసెస్ అయితే 4 ఇచ్చేసారు. అండ్ మనకి మయోనీస్, చారువా ఇంకా రైతా అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఒకవైపు రియా అయితే ఫుల్ అల్లరి చేస్తూ ఉంది. నేను రియాకి యాక్చువల్గా అన్నం పెట్టేసి వచ్చేసాను అనమాట, అంటే ఉగ్గు పెట్టేసి తీసుకొని వచ్చాను. అండ్ రోనీకి అయితే బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. బిర్యానీ ఉంటే చాలు తనకి, అంత ఇష్టం అనమాట. ఎప్పుడు నేను తినిపిస్తా కదా అన్నం, బట్ బిర్యానీ అయితే తనే చక్కగా తినేస్తాడు కూర్చొని. మొత్తానికి ఆ చారువా అయితే మీద పోసేసుకున్నాడు. పాపం తను అనుకోలేదులేండి పడిపోయిద్దని చెప్పి. నేను ఎక్కడ అరుస్తానా అని తను అలా చూస్తున్నాడు అలాగే. సో మొత్తానికి క్లీన్ చేసేసాను. అండ్ రోనీ అయితే తింటూ ఉన్నాడు. మండీ అయితే బాగుంది, అంటే సూపర్ అని చెప్పలేనులే కానీ ఓకే ఓకే అనిపించింది నాకైతే, అంత సూపర్గా ఏం అనిపించలేదు. అండ్ రోనీ అయితే బిర్యానీ తింటే ఖచ్చితంగా దానిలో రైతా వేసుకొని తింటాడనమాట. నార్మల్గా అసలు తినడు, చాలా తక్కువ. బట్ నాకేంటంటే ఈ పీసెస్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు కావాలి అంటే కనుక ఇలా తినడం ఇష్టం లేకపోతే కనుక మీరు సపరేట్ ప్లేట్స్ కూడా అడగొచ్చు. సపరేట్ ప్లేట్స్ ఇస్తారు, ఆ సపరేట్ ప్లేట్స్లో వేసుకొని కూడా తినొచ్చు అనమాట. ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్ మీటింగ్కి వెళ్ళి వచ్చారనమాట. తనకి హెల్త్ అస్సలు బాగాలేదు, సిక్ అయి ఉన్నారు. ఫీవర్, కోల్డ్, కఫ్ అనమాట, అసలు బాగాలేదు. అందుకని చెప్పి అలా ఉన్నారు తను. ఇక ఎలానో నేను బిర్యానీ తినను, నాకు వద్దు, నేను కావాలంటే పార్సిల్ తీసుకువెళ్ళిపోతాను, లేదా ఏదైనా వైట్ రైస్ అయినా తినేస్తాను అని చెప్పి ఏం తినలేదు తనైతే. సో మా కోసమే ప్రత్యేకంగా వచ్చాడనమాట. యాక్చువల్గా ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. అంటే మాకు మ్యారేజ్ అయ్యి 6 years కంప్లీట్ అయిపోయి 7th year అనమాట. అసలు ఎలా గడిచింది ఏంటి అనేది కూడా మాకు నిజంగా అర్థం కావట్లేదు, అలా గడిచిపోయిందనమాట 6 years. నిజంగా ఏంటో ఒక 6 minutes లాగా అనిపించింది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే. అండ్ రోనీ, రియా కూడా అసలు అంత పెద్దోళ్ళు అయిపోయారు అప్పుడే అనిపిస్తూ ఉందన్నమాట. మాకే నిన్న మొన్న మ్యారేజ్ అయినట్టు అనిపిస్తుంది, అప్పుడే 6 years గడిచిపోయినాయి అంటే అసలు నమ్మలేకపోతున్నాం మేమిద్దరమే. సో ఈరోజు గుర్తుండాలి అన్నట్టు పాపం తను ఎక్కువ జర్నీ చేసినా మా కోసం ప్రత్యేకంగా బిర్యానీ తినండి మీరన్నా అని చెప్పి తీసుకొని వచ్చాడనమాట. అండ్ రియానైతే ఇక మా హస్బెండే పట్టుకొని కూర్చున్నారు, ఎలాగో తను ఫుడ్ తినట్లేదు కదా అందుకని. ఇక రియా అయితే ఇక ఆడుతూ ఉంది వాళ్ళ డాడీతో, ఇక తను కూడా ఆడిస్తూ ఉన్నాడు కూర్చొని. ఇంకా మా సంగతి తెలిసిందేగా, ఫుల్గా కుమ్మేసాం బిర్యానీ అయితే. ఇక మా రోనీ చూడండి ఎట్లా తింటున్నాడో, లెగ్ పీసులు పట్టుకొని చక్కగా తినేస్తున్నాడు. తనకేంటంటే థమ్స్అప్ కూలింగ్ లేనిది తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ కూలింగ్ ఉన్నదంటే తేడా చేస్తుందని చెప్పి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మా మ్యారేజ్ డే వచ్చేసి April 26th అండి. April 27th నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే నా వర్క్ ప్రెషర్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. తర్వాత 2 days తర్వాత పోస్ట్ చేద్దాం అనుకుంటే రియాకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. మళ్ళీ వెంటనే రోనీ సిక్ అయ్యాడనమాట. రోనీ సిక్ అయిన వీడియో ఆల్రెడీ మీకు రిలీజ్ అయ్యి ఉంటుంది, అది చూసేసే ఉంటాను అనుకుంటున్నాను. సో దానిలో మొత్తం డీటెయిల్గా చెప్పాను, ఒకసారి చూడండి. ముందు రోనీ హెల్త్ గురించి ఎందుకు పోస్ట్ చేశాను అంటే తన గురించి అందరికీ తెలియాలి, కొంచెం పిల్లలకి చౌకగా ఉన్న చాక్లెట్స్ కానీ అవేమి ఇవ్వకుండా ఉంటారు, తెలుసుకుంటారు అన్న ఇదితో ముందు అది పోస్ట్ చేశాను అనమాట. సో మొత్తానికి ఇక్కడ బిర్యానీ అయితే నాకు అంత సూపర్గా అనిపించలేదండి, ఓకే ఓకే అనిపించింది. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే
అనుకుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి, ఓకేనా? ఎందుకంటే నేను మండీ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటా కాబట్టి నాకు ఆ టేస్ట్ అనేది తెలుసు. అండ్ మొత్తానికి మండీ అయితే తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. 9 ఆ టైంకి వెళ్ళామన్నమాట. 10కి ఇంటికి రానే వచ్చేసామన్నమాట. సో ఇది వీడియో. మా రియా తల్లి అయితే అల్లరి పిల్ల అయిపోయింది. చూడండి, మమ్మీని పట్టుకొని జుట్టు పట్టుకొని పీకేస్తూ ఉందన్నమాట. అసలు చాలా అల్లరి ఎక్కువైపోయింది. ఆడపిల్లలు గడుసు అండకి ఇదేనమాట ప్రూఫ్. సో అలా అనమాట. రోనీ దగ్గర కూడా ఏమన్నా బొమ్మలు ఉంటే అవి లాక్కోవడానికి చూస్తూ ఉంటుంది బుడ్డి తల్లి. సో అది ఈరోజు వీడియో అయితే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.